హ్మ్. అదే మన రూల్ అంతా అదే. 'రవితేజ' అన్నలాగా. సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం. సినిమా ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. మనకు తెలిసిందల్లా సినిమా, సినిమా, సినిమా. మన రైలు వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. పూరి సార్ చెప్పినట్టు. నేనైతే ఈ ట్రైన్‌లో నుంచి అందులో దూకుతున్నా, అందులో నుంచి ఇందులో దూకుతున్నా. నా కోసం డైరెక్టర్ అన్న వాళ్ళు ఒరేయ్ డేట్స్ ఇయ్యిరా రారా, రారా, రారా అని పిలుస్తున్నారు. ఒక ట్రైన్ తర్వాత ఒక ట్రైన్ నాకు. నేను ఇండస్ట్రీకొచ్చాక హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం ఏ పండగకి ఇంటికెళ్ళేటోడిని కాదు. సో, ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేవాడిని. అమ్మ అక్కడ ఉండేది. పండుగ రోజు ఉదయం ఫోన్ చేసి, "ఏరా తిన్నావా? గుడికెళ్ళావా?" "ఆ! ఎళ్ళానమ్మా." చాలా పండుగలు మిస్ అయ్యా. షూట్స్ కోసం, నాకిష్టమైన యాక్టింగ్ కోసం. ఆ! ఇది మాది ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు సుక్కు సార్‌ది కటౌట్ ఉంది. సో, సార్ దగ్గరికెళ్దామంటే ఆ రోజు బిజీగా ఉన్నాడు సార్. సో, నేను కటౌట్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టుకున్నా సార్‌ది. నా ఫేవరెట్ సీన్ పార్ట్ 1లో బన్నీ అన్న పిలిచి, "రేయ్ పటాసు ఇలా రా. ఇది మనిద్దరం చేద్దామా? నువ్వు ఇలా వచ్చి యాక్టింగ్ చెయ్యి. డార్లింగ్ ఈడు చేస్తాడని" చెప్పి సుక్కు సార్‌కి చెప్పి చేపించిన సీన్ అది. పప్పా, సార్, బన్నీ అన్న మిడిల్‌లో మేము బెస్ట్ ఫీలింగ్. మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంటది కదా! అబ్బా! వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే బజ్జీలు తింటున్నప్పుడు, లేకపోతే బీరేసేటప్పుడు అలాంటి ఫీల్ ఆళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇటు సుక్కు సార్ చెప్తున్నప్పుడు వేరే కిక్కు. హ్మ్. ఇది షూట్ గ్యాప్‌లో మాకు గ్యాప్‌లు ఎక్కువుండే హీరో బ్యాచ్‌కి. సో, వేరే సీన్‌లు అయితున్నప్పుడు కేశవ అన్న మేము పక్కన కూర్చొని, "తమ్ముడు ఫోటోస్ పోజిద్దాం పద" అని పోజులు ఇచ్చేవాళ్ళం. అది ఎప్పటికి ఉంటది. మళ్ళీ సుక్కు సార్‌తో వేరే ఫోటో దిగితే మళ్ళీ మారుతది. ఆ ఫోటో మన 'బకాసుర రెస్టారెంట్' షూట్‌లో క్యారివాన్‌లో తీసుకున్న ఫోటో. బన్నీ అన్న అంటే నాకిష్టం. సో, శివన్న దగ్గరికెళ్ళి "అన్న నేను ఈ టీ షర్ట్ యేసుకుంటాను" అని చెప్పి నా టీ షర్ట్ యేసుకున్నాను. సో, ఫోటో బాగుందని తీసుకున్నా. నాకెప్పుడు బన్నీ అన్న ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. ఐ లవ్ యూ అన్న. హ్మ్. 'పుష్ప' 'కిసిక్' సాంగ్‌లో బ్రేకొచ్చింది. అక్కడ డాన్సర్ అమ్మాయిలందరూ ఉన్నారు. మేమందరం హీరో బ్యాచ్ ఎళ్ళిపోయి వాళ్ళందరిని కలిపేసుకొని ఫోటో దిగాం.